వరంగల్ నగర ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా చూస్తే హనుమకొండలోని పద్మాక్షమ్మ గుట్ట రోడ్డు ప్రధాన రోడ్డు చౌరస్తాకి చాలా దగ్గరగా ఉండే రోడ్ ఇది. చూస్తున్నాం అంత పబ్లిక్ అంతా కూడా ఆ గుంతల్లో ఎక్కడ ఏ లోతుందో తెలియదు, ఆ నీళ్ళల్లో ఏర్పడకుండా రావడం జరుగుతుంది. చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఇక్కడ వాహన చోదకులు అయితే ముఖ్యంగా వాళ్ళ వాహనాలు ఖరాబ్ అవ్వడం, వాళ్ళ శరీరాలు కండరాలు పట్టేయడం, ఇట్లాగా చాలా తీవ్ర ఇబ్బందులు, చాలామంది గుంతల్లో పడడం కూడా జరుగుతుంది. అసలు ఇలాంటి పరిస్థితి హన్మకొండ నగరం లోపల నడిబొడ్డు లోపల ఉండడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్తా ఉన్నారు. పూర్తిగా కూడా నిర్లక్ష్యం, పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికెళ్ళి అలాగే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఏం చేయలేకపోతుంది. ఈ వర్షానికి, చిన్న వర్షానికే ఆ గుంటల్లో మొత్తం నీరు నిలిచి ఏ లోతు ఎంత లోతుందనేది తెలియకుండా అందులో పడడం జరుగుతుంది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. చెప్పండి, ఈ దారి మీరు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చూస్తున్నారు, ఎలా ఉంది? నేను 3 years నుంచి జొమాటో చేస్తున్నా సార్. కామన్గా ఏంటంటే మాకు ఇది షార్ట్ కట్ వ్యూ పాయింట్. బస్ స్టాండ్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళినామంటే ఏమవుతుందంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈనంగా షాయంపేటకు రావాలంటే ఇది ఈజీ. కాకపోతే ఏంటంటే అటు సగం రోడ్డు పోషులు ఇచ్చిపెట్టిల్లు సార్, ఇటు సగం రోడ్డు పోషులు ఇచ్చిపెట్టిల్లు. ఓకే, రోడ్డు పోసి ఇచ్చిపెట్టినా పర్వాలేదు, కానీ లొంతలన్నా కూడిపాలి కదా. ఒక్కొక్కటి ఏంటంటే ఇంజన్లకు ఇటు కామన్గా అందులోకి వెళ్ళి ఆర్డర్ మొత్తం వస్తుంటే 1 వేకు రావడం అవుతుంది. 1 వే కొత్త అటు వెహికల్ ఇటు వెహికల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. ట్రాఫిక్ జామే కాకుండా ఇంజన్లకు పోవడం, బండి వేస్ట్ కావడం. బైకులు చూడండి, ఇప్పుడు 1,20,000 పెట్టి బండి కొనుక్కొని ఇప్పుడు కంపెనీకి అయితే ట్యాక్సీలు కడుతున్నాం, ట్యాక్సీలు కట్టలే అన్నట్టు కాదు, అన్నీ బరాబరే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏంది, మేము సంపాదించేదే రూపాయి 2 రూపాయలల్లో బండికి ఇన్ని పోతాయి, వీటికి ఇన్ని పోను, మాకు మిగిలేదే ఉండే. బయటికి పోతే పోలీసు వాళ్ళ దగ్గరికి పోతామంటేనే దీనికి ఇన్సూరెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ 5 years ఉన్నా కూడా ఇన్సూరెన్స్ నిధులకు లేదు, పొల్యూషన్ లేదు, ప్రతి ఒక్కటి అన్నీ బరాబర్ అడిగినప్పుడు రోడ్డు కూడా బరాబర్ ఉండాలి కదా సార్. నేను అడిగేది అది. ఓకే, మీరు ఏంటంటే కామన్గా నేను పోయేటప్పుడు జర్నీలో అడిగారు, నాకు జరిగే ఇబ్బందులు ఇవి చాలా ఉన్నాయి. ఇదే కాదు, గోపాల్పూర్ రోడ్డు చూసిల్లా సార్, అది మెయిన్ సిటీ రోడ్డు. అది ఒక్కొక్క రోడ్డు చూడండి. వరంగల్ సిటీలో ఎగ్జాక్ట్లీ 90% రోడ్లు మంచిగా లేవు. 10% మాత్రమే మెయిన్ రోడ్లు, మెయిన్ ఎవరైతే కొంచెం బిల్డర్స్ మంచిగా వాళ్ళ ఏరియా మందం అయితే మంచిగా చేసుకున్నారు, కానీ కామన్గా బయట చూస్తే చాలా లేవు. షాయంపేటకు పోయి చూడండి, షాయంపేట రోడ్డు మంచిగా లేదు. వరంగల్కి పోయి చూడాలి, వరంగల్ రోడ్డు మంచిగా లేదు. ఇదంతా ఎందుకు సార్, బస్ స్టాండ్ దగ్గర మొన్న రీసెంట్గా ఎంత బడ్జెట్ అయిందో నాకు తెలియదు, ప్యాచ్ వర్క్ జరిగింది. మీరు ఇప్పుడు వెళ్ళి ఒకసారి అక్కడ చూడండి సార్, అన్నీ ఉన్నాయా సార్? నేను చెప్పేది అబద్ధం అయితే మీరు వెళ్ళి చూడండి. అక్కడ మేము చేసేది పని ఇదే, వేరే పని అంటూ అయితే ఏం లేదు. మేము చేసుకుంటే ఇది లోగో కూడా ఉన్నది, నేను చూపెడుతున్నా. మాకు వచ్చేది ఏంది, మాకు వచ్చేదే 10 పరక, అందరికీ తెలిసిందే. వచ్చిందల్లా రోడ్లన్నా మంచిగా జరిగితే చూడండి. ఓకే, చూస్తున్నాం చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహన చోదకులు అయితే. మరి ఇది సార్ స్మార్ట్ సిటీ అంటారు, వరంగల్ నగరం హైదరాబాద్ తర్వాత చాలా పెద్ద పట్టణం అంటారు. మరి ఏంటి సార్, ఎలా ఉంది హన్మకొండ వరంగల్ పరిస్థితి? रोज देख रहे हैं सर, यही हिसाब है हमारा. इधर रोज एक्सीडेंट हो रहा है, एक न एक रोज एक्सीडेंट हो रहा है, एक न एक रोज देखते हैं. इतना परेशानी है, बिजनेस भी कम हो गया है इसकी रोड की वजह से, पूरा बिजनेस डन हो गया है. इतना बराबर है, रोज का एक एक्सीडेंट हमको देखने को मिल रहा है इधर. पूरा व्यस्त है पूरा. इतना कितने साल से देख रहे हैं आप? आज 5 साल तो मेरे को देखते हो गए सर. इधर खड्डा खोद रहे, किधर नाला बना दिया, कुछ भी नहीं देख रहे. नाला बना के रख दिया, खड्डा खोद के रख दिया, पूरा सर पूरा गंदा पानी उधर में जा रहा है, दुकान शॉप को ही जा रहा है. पूरा बहुत परेशान है, इतना परेशान है पूछो मत आप. చూస్తున్నాం ఎంత ఇబ్బందులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, మీరు ఇటుకెళ్ళి ఎన్ని సంవత్సరాల ప్రయాణం చేస్తున్నారు? సంవత్సరం ఏంటి సార్, నేను లలిత జ్యువెలర్స్ సూపర్వైజర్ని. ఇక్కడ 1000 పిల్లర్ కాడ, నేను షాంపేటలో ఉంటా. డైలీ మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ రావాలి, చాలా ఇబ్బంది అవుతుంది సార్. థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి. అంతే పడ్డారు అన్నారు అయితే. నైట్ నేను అక్కడ స్కిడ్ అయింది బండి, ఓకే, పడ్డా. నైట్ ఒక 9 o'clock వస్తున్నా నేను, గుంతలు ఉన్నాయి కదా, కింద పడ్డాయి. అంతే సార్. చూస్తున్నాం దీనిలో పడడం, ప్రమాదాలకు గురవ్వడం, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. మనం మైక్ చూడంగానే ప్రతి ఒక్కరు ఇక్కడ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మేము సైతం దీనిలో పాల్పంచుకోవాలి, ఇక్కడ ఎదురవుతున్న ఇబ్బందుల్ని తెలియజేయాలని చెప్పి మరి ఆగి మరి వెయిట్ చేస్తున్నారంటే ఇక్కడ ఎంత సమస్య ఉందనేది అర్థం చేసుకోవచ్చు. చెప్పండి, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రోడ్డు వల్ల? చాలా డేస్ నుంచి చూస్తున్నాం ఈ రోడ్డు. 5 సంవత్సరాల నుంచి ఈ రోడ్ అట్లే ఉన్నది. మేము ఇక్కడ ఫోటోగ్రఫీ చేస్తాం, ఇక్కడ సివిరెడ్డి కాంప్లెక్స్కి వచ్చినప్పుడు కరీంనగర్ నుంచి చిట్టే రోడ్ వస్తాం. వచ్చిన ప్రతిసారాలు ఇదే. ఇప్పటికీ 6 years దాదాపు చూడబట్టి ఆడ సగం ముక్క అక్కడే, ఆడ సగం ముక్క అక్కడే వదిలి పట్టించుకునే ఒక్క లేడు. చాలా మంది అన్న, మేము వచ్చినప్పుడల్లా చాలా యాక్సిడెంట్లు కూడా ఇక్కడ చాలా వరకు జరిగినాయి. ఇక్కడ ఒక కాలేజ్ ఉన్నది,
అక్కడికి పోవాలన్నా కూడా చాలా వరకు ఇబ్బంది. స్కూల్ పిల్లలు వస్తారు, అక్కడ ఒక కాలేజ్ ఉన్నది. ఈ రోడ్ని ఎవరు పట్టించుకోకపోతే ఇంకా చాలా ఇబ్బందులు అవుతాయి. ఒకసారి కారు వచ్చినప్పుడు కారు దిగబడ్డది, ఒకసారి టాటా ఏసీ దిగబడ్డది. ఇంకా ఇక పట్టించుకోకపోతే వేస్ట్ ఇక ఇది. సుమారుగా ఎన్ని వేల మంది వెళ్తుంటారు ఇటుకెళ్ళి? చాలామంది వెళ్తారండి, కానీ చాలా యాక్సిడెంట్స్ కూడా ఇక్కడ చాలా అవుతుంటాయి. చూస్తుంటాం. నైట్ చాలా ఇబ్బంది పడుతుంది. లైట్స్ కూడా సరిగ్గా లేవు ఇక్కడ ఈ స్ట్రీట్లో. ఈ అర్బన్ ఏరియాలో ఇలా ఉంటే చాలా కష్టం అవుతుంది, పీపుల్కి చాలా కష్టం అవుతుంది. మొత్తం రోడ్ పైనే ఉన్నది, ఆ చెత్త గుంత అంతా తోవేసి ఎక్కడెక్కడనే వదిలిపెట్టి రాదు. ఒకటి కిందకున్నది, ఒకటి మీదకున్నది. నైట్ ఒకసారి రాన్న లైట్ ఇక్కడ రావాలన్నా కూడా మస్తు భయపడతారు జనాలు. ఫస్ట్ ఇటు రావాలంటే భయం. అక్కడికి ఇక్కడికి మొత్తం అయిపోతుంది. ఇక్కడ ముందు పోవాలంటే అక్కడ వరకు ఒక లైట్ ఉండదు, అక్కడ క్రాసింగ్ ఉంటుంది, ఒక మలుపు ఉండదు. అక్కడ ఒకళ్ళు అక్కడ పడిపోయి ఉంటే అక్కడ పట్టుకొచ్చి వాళ్ళని మొన్న పంపించాం మేము అక్కడికి. మస్తు ఇబ్బంది అండి ఇక్కడ. చూస్తున్నాం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది మాకు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద గుంతలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. చిన్న వర్షానికే ఇలాంటి సమస్యలు ఉంటే ఇంకా భారీ వర్షం పడితే అసలు ఏంటి పరిస్థితి? కానీ ఇటు హంటర్ రోడ్కి వెళ్ళి కానీ షాంపేట నుండి కానీ రాజు హోటల్ వైపు నుండి వచ్చేవాళ్ళు కానీ ఇది చాలా షార్ట్ కట్గా ఉంటుంది కాబట్టి ఈ రూట్ని ఎంచుకుంటాం. కానీ ఇక్కడికి వస్తే చూస్తున్నాం అంబులెన్స్ కూడా చూడండి ఎంత ఇబ్బంది పడుకుంటూ వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇలాంటి అంబులెన్స్లు ఇట్లకెళ్ళి ప్రసవంతో ఉన్న మహిళ కనుక పోతే ఇందులోనే డెలివరీ అయ్యే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఎలా ఉంది పరిస్థితి రోడ్డును చూస్తుంటే మీకు? మరి అంబులెన్స్ దీనిలోకి వస్తున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? చాలా ఇబ్బందిగా ఉందండి. ఓకే మేడం, చాలా ఇబ్బందిగా ఉందండి ఈ రోడ్డు. చాలా నరకం అంటే నరకం ఉంది రోడ్డు. అసలు ఇళ్ళకెళ్ళి పోవాలంటే కూడా భరించలేని నొప్పులు. ఎవరైనా పేషెంట్ ఉంటే పరిశాన్ ఉంటారు. పేషెంట్లు అసలు వాళ్ళు అంటే పెయిన్స్తో ఉంటారు. ఇట్లకెళ్ళి పోతలేను, రోడ్డు లాంగ్ అయినా కూడా వెళ్ళిపోతున్నాను. చూస్తున్నాం ఎంత దూరమైనా తప్పట్లేదు. ఇప్పుడు పేషెంట్ లేరు కాబట్టి ఇట్లా వస్తున్నాను, కానీ అసలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. చూస్తున్నాం ఇక్కడ ఆటోస్ కూడా చాలామంది నగరవాసుల్ని ఆటోల్లో తరలిస్తుంటారు. చెప్పండి తమ్ముడు, ఎలాంటి పరిస్థితి ఉంది ఈ రోడ్డు? మరి ఎన్ని సంవత్సరాలకి ఈ రోడ్డు మీకు మీరు ప్రయాణం చేస్తున్నారు? చాలా శాండ్లు బాగా చేస్తున్నాం సార్. రోడ్ అయితే ఇబ్బంది ఉంది అసలు, ఆటోలోకి ఇబ్బంది అవుతుంది. మొన్న కింపిన్ ఇరిగింది, బండి కింపిన్ వేసుకుని వస్తున్నాం అంతే. బండి ఖరాబ్ అయ్యే పరిస్థితి, బండి పరిస్థితి ఖరాబ్ అయింది. చూస్తున్నాం బండ్లు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. అసలు ఇందులోకి వెళ్ళి వెళ్ళక తప్పట్లేదు, వెళ్ళాలంటే ఈ సమస్య ఎదురవుతుంది. చెప్పండి. నేను హన్మకొండకి వచ్చి 2012 ఈ హండ్రెడ్ రోడ్ షాంపేటనే ఉంటా. అప్పటి నుంచి రోడ్డు పరిస్థితి ఇదే అన్న. ఎప్పుడు వర్షం పడ్డా ఇట్లనే ఉంటుంది. ఏదన్నా దసరా పండుగ వచ్చినప్పుడు మాత్రం పై మరమ్మతులు చేస్తారు, తర్వాత మొత్తం ఆగమే. ఏంటి మరి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు ఏం చేస్తున్నారు? చేసేకాడికి వాళ్ళు చేస్తామని చెప్పి చేసింది లేదన్న. ఓన్లీ అక్కడి వరకు ఈ రోడ్ ఎప్పటి నుంచి నేను ఉన్నాక నాకు తెలిసిన వరకు అయితే ఈ రోడ్ ఎప్పటికి ఇట్లనే ఉంటుంది అన్న. వర్షం పడ్డ ప్రతిసారి లే ఉంటుంది. ఇక అధికారులు అంటావా వాళ్ళు చేస్తామని చెప్పి చేసింది ఏం లేదు. సుమారుగా ఎన్ని వేల మంది ఇటు వెళ్తుంటారు ఈ రోడ్ మీకు? అన్న ఇది వచ్చేసి హన్మకొండకును వరంగల్కి ఇది కొంచెం షార్ట్కట్ మార్గం అన్న. ఈ రోడ్డు బాగా చేస్తే కొంచెం బెటర్ అన్న. కాకపోతే ఈ రోడ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది, చేయరు. రోడ్డు చెప్పాటి ఎవరు వస్తలేదు సార్. అదే రోడ్డు చెప్పాటి ఎవరు వస్తలేరు. ఎందుకంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే లాంగ్ అట్లా రావాలంటే ఇబ్బంది అవుతుంది. చూసినాం చాలా కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. కొన్ని కార్యక్రమాలని వదులుకోవడం జరుగుతుంది ఈ ప్రయాణానికి భయపడి మాత్రమే అని చెప్తున్నారు. చూసినాం ఎంత గుంతలతో కూడుకొని ఉంది. అక్కడ చూస్తే ఇంకా భారీ పెద్దగా బొంద ఉండింది. అంటే ఇలాంటి దుస్థితి ఈ నగరం నడిబొడ్డున స్మార్ట్ సిటీగా పిలువబడే హన్మకొండ వరంగల్ మధ్యలో ఉన్న రహదారి ఇది. చాలా పెద్ద రహదారి, వేల సంఖ్యలో ప్రయాణాలు చేస్తుంటారు ప్రయాణికులంతా కూడా. కానీ ఇలాంటి దుస్థితి నగరంలో ఉందంటే వరంగల్ స్మార్ట్ సిటీ అని చెప్పడానికి సిగ్గనిపించే పరిస్థితి ఉంది. మరి ఎమ్మెల్యేలు కానీ, అటు కార్పొరేటర్లు, ఇక్కడ ఉండే ఈ ఏరియాలో ఉన్న కార్పొరేటర్లు కానీ, మరి ప్రజాప్రతినిధులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి. కానీ ఏ పార్టీ వారు వచ్చినా, ఎవరు వచ్చినా, ఆ పార్టీ ఉన్నప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఇందులో పూలేసి నిరసన తెలుపుతారు. ఆ పార్టీ పోయి మళ్ళీ వీరి ప్రభుత్వం వచ్చినా కూడా చలనం లేదు. అంటే ఏదో ఒక విధంగా కాలయాపన చేయడం తప్ప ప్రజల కోసం ఒరగపెట్టే పనులు చేసిన దాఖలాలు మాత్రం కనిపించట్లేవని చెప్తా ఉన్నారు. నగరంలో చాలా రోడ్లు, నాట్ ఓన్లీ పద్మాక్షమ్మ రోడ్డు, ఇలాగా గోపాల్పూర్ రోడ్డు, అట్లా చాలా రోడ్లలో ఇదే దుస్థితి ఉంది. వేసిన రోడ్లన్నీ కూడా కమిషన్ రోడ్లుగా ఉండడం, అవి వేసిన కొద్ది కాలానికే చెడిపోవడం, ఇంతసేపు డబ్బు వైపు దృష్టి పెట్టడం తప్ప ప్రజా సంక్షేమం కోసం పనిచేయకపోవడం వల్ల
ఇలాంటి రోడ్లు మాకు వస్తున్నాయి, ఇలాంటి రోడ్లు మేము ఓట్లేసినందుకు మాకు గిఫ్ట్కి ఇస్తున్నారు అని చెప్పి నగరవాసులు వాపోతున్న పరిస్థితి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతూ చూస్తున్నాం. ఆ వాటర్లో ఎంత ఇబ్బంది పడుకుంటూ వస్తున్నారంటే ఒక్క వెహికల్ వస్తే మరో వెహికల్ పోవడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా ఇబ్బంది. ఏంటబ్బా చెప్పండి మీ ఆవేదన చెప్పండి. ఆవేదన ఏంది, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల కానీ అట్లే ఉంటుంది ఆ రోడ్ అంతా. ఎవరు పట్టించుకునే మానవుడే లేడు. ఎట్లా చెప్పండి, బండి గుట్కాలు అవి పోతా అంటే ఎత్తెత్తా ఉంటుంది. చూస్తున్నాం అందరి ఆవేదన కూడా రోడ్డు మీదనే దృష్టి, ఆగ్రహం, ప్రతి ఒక్కరిలో కూడా ఆక్రోశం. ఏం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు, ఏం చేస్తున్నారు అధికారులు అని చెప్పేసి నిలదీయడం జరుగుతూ ఉన్నది. ఇకనైనా కనీసం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా దీన్ని చక్కబెట్టి చాలా నాణ్యతతో ఈ రోడ్డుని పునర్నిర్మించి ఈ నగరవాసులకి ఇటు నుండి ప్రయాణించే వారందరికీ బహుమానంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. కెమెరామ్యాన్ శివతో నరేందర్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.